V3 టీవీ తెలుగు 24/7 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీకి సంబంధించి పలు అంశాలపై ఎమ్మెల్యే బేబీనాయన బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. బొబ్బిలి పట్టణ మున్సిపల్ పరిధిలో ఉన్న పలు సమస్యలపై శాసనసభ్యులు ఆర్వీఎస్ఆర్కే రంగారావు సమీక్ష నిర్వహించి వాటిలో ప్రధానంగా పలు అంశాలపై చర్చించారు. నీటి సమస్య, విద్యుత్ సమస్య కారణంగా నీటి సరఫరాకు ఇబ్బంది ఏర్పడిందని, ఇప్పుడు ఆ సమస్యను విద్యుత్ శాఖ వారితో కలిసి పనిచేసి పరిష్కరించడం జరిగిందని తెలిపారు. గ్రోత్ సెంటర్ ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరా ఏర్పాటు చేసి నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చేసినట్లు తెలిపారు. జనవరిలో ఏపీఐఐసి వద్ద మరియు మెట్టవలస మార్గంలో పైపులకు ఏర్పడిన లీకులను బాగుచేశామని, మళ్లీ ఈ మధ్య కాలంలో కొన్ని లీకులను బాగుచేసినట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారన్నారు. పట్టణ ప్రాంతంలో పలు వీధి లైట్లకు అదానీ స్మార్ట్ మీటర్ల కనెక్షన్లు పెట్టిన కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడిందని, విద్యుత్ శాఖతో మాట్లాడి సత్వరమే పరిష్కరించేలా చేశామని తెలిపారు. ఎమ్మెల్యే బేబీనాయన ఎలక్ట్రికల్ ఈతో మాట్లాడి ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. అలాగే విద్యుత్ శాఖ మరియు మున్సిపల్ అధికారులు కలిసి పనిచేసుకోవాలని సూచించారు. మంత్రి పొంగూరు నారాయణ బొబ్బిలి పర్యటనలో మంజూరు చేసిన సుమారు 4 కోట్ల రూపాయలను ఫూల్ బాగ్ రోడ్డు, మల్లమ్మదేవి పార్కు అభివృద్ధి మరియు పట్టణ శివార్లలో ఉన్న కాలనీల అభివృద్ధికి వినియోగించాలని, అందుకుగాను టెండర్లను పిలవాలని ఆదేశించారు. అలాగే కోటి చెరువు వాకింగ్ ట్రాక్ అభివృద్ధి చేయాలని, మల్లమ్మదేవి పార్కు అభివృద్ధిలో భాగంగా చెరువు అంచున నివాసం ఉంటున్న పేదల ఇళ్లకు ఇబ్బంది కలుగకుండా చూడాలని సూచించారు. వీటితో పాటు మల్లమ్మపేట, గొల్లపల్లి చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్ల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. బుడా నిధుల కోసం తెంటు లక్ష్మణాయుడుతో తాను మాట్లాడుతానని తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉన్న కాంప్లెక్స్ బయట ఒక మహిళ నిర్వహిస్తున్న లస్సీషాపు వద్దకు వెళ్లి లస్సీ తాగి ఆమె కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి బొబ్బిలి సిహెచ్సిని సందర్శించి సూపరింటెండెంట్ గేదెల శశిభూషణ్తో ఆసుపత్రికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.